ఆదాబ్ టీవీ. ఈరోజు మన స్పెషల్ స్టోరీ వచ్చేసి ఒక కొత్త రెస్టారెంట్ గురించి. ఆ రెస్టారెంట్ ఏమనుకుంటారంటే హైదరాబాద్లో ఉన్న గండిమైసమ్మ దగ్గర ఉన్న ఈ టెర్మినల్ 1 అనే రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం మనం. ఈ టెర్మినల్ 1 రెస్టారెంట్ ఏంటంటే వీళ్ళు ఏరోప్లేన్లో రియల్ టైమ్గా ఎక్స్పీరియన్స్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. దీంట్లో మనం పాస్పోర్ట్ తీసుకొని ఎట్లయితే మనం ఫ్లైట్లో ఎక్కడానికి పాస్పోర్ట్ తీసుకుంటామో, డబ్బులు పెట్టి టికెట్ తీసుకుంటామో, అట్లనే టికెట్ తీసుకొని ఫ్లైట్లో ఎక్కిన తర్వాత మనము భోజనం చేయొచ్చు అనమాట. జస్ట్ 599 రూపీస్కే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ కేవలం హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో గండిమైసమ్మ ఎక్స్ రోడ్ దగ్గర నుంచి పోచంపల్లి రోడ్లో ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఫ్లైట్ రెస్టారెంట్ అసలు దేశంలోనే మొదటిసారి ఎందుకు ఏర్పాటు చేశారని చెప్పేసి ఆ ఓనర్ అయినటువంటి అతన్ని అడిగి తెలుసుకుందాం మనం. లోపలికి వెళ్ళి అసలు మెనూ ఐటమ్స్ ఏమున్నాయి, ఈచ్ వన్ ప్రైస్ ఎంత పెట్టారు, ఐటమ్స్ ఏమున్నాయి, వెజ్ ఏమున్నాయి, నాన్ వెజ్ ఏమున్నాయి, అన్ని వివరాలు, ఇలా టికెట్ ప్రైస్ కూడా ఎంత ఉందని చెప్పేసి తెలుసుకుందాం లోపలికి వెళ్ళి. సో ఇది మనకి ఫ్లైట్ రెస్టారెంట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ పాస్పోర్ట్ లాంటిది ఒకటి, అదేవిధంగా టికెట్ లాంటిది మనకు ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడే బిల్ కట్టేసి ఇక్కడ తీసుకుంటే డైరెక్ట్ మనము ఫ్లైట్ ఎక్కేసి భోజనం చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ప్రాసెస్ దీన్ని తీసుకోవడానికి ఎంత ఇక్కడ పే చేయాలి, ఎన్ని టికెట్లు? 599 పర్ హెడ్ 599. ఎంతమంది వస్తే అంతమంది. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ విత్ ఫుడ్ కలిపి 599. ఓకే. సో ఇదన్నమాట. ఇక్కడ మనము ఎంతమంది వస్తే అంతమంది, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, సింగిల్ అయితే సింగిల్, 599 రూపీస్ పే చేస్తే మనకి ఇట్లా పాస్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పర్ హెడ్ 599 రూపీస్. సో మనకు పాస్పోర్ట్ వచ్చేసింది. మనం ఇప్పుడు ఫ్లైట్కి లోపల ఎలా ఉంది, భోజనము ఎట్లా చేస్తారని చెప్పేసి మొత్తం వివరాలన్నీ తెలుసుకుందాం. సో నెక్స్ట్ మనము లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంట్రీలో దీని మీద స్టాంప్ వేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే స్టాంప్ వేసుకుంటాం. సో ఇక్కడ స్టాంప్ వేసి మనకి లోపలికి పంపిస్తారు. థ్యాంక్ యూ. సో ఇది ఇలా స్టాంప్ వేసిన తర్వాత మనము ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తాము. ఇక్కడ చూడొచ్చు మనము ఎంత ప్లేస్ ఉందో, చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఎంత విశాలంగా ఫ్యామిలీ వాళ్ళు వచ్చినా, పిల్లలు వచ్చినా, ఇక్కడ సింగిల్గా వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా, వెకేషన్ లాగా కూడా వచ్చినా కూడా ఇక్కడ మనము చూసుకోవచ్చు ఎంత ప్రశాంతంగా ఉన్నదో. చాలా పెద్ద విశాలంగా ఉన్నది. ఇక్కడ దాదాపు ఒక హాఫ్ ఎకర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా దీని గురించి మనము ఈ ఓనర్ అయినటువంటి మన ఓనర్ని, ఏదైతే ఫ్లైట్ ఓనర్ ఉన్నారో తనని అడిగి మొత్తం డీటెయిల్స్ అన్నీ, ఈ ఫ్లైట్కి ఎంత ఖర్చు అయింది, ఎంత పడింది, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత సమయం పట్టింది, అసలు ఇక్కడే ఎందుకు పెట్టడం జరిగింది ఈ ఫ్లైట్ రెస్టారెంట్ అని చెప్పేసి తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో లోపలికి వచ్చేసిన తర్వాత మనతో పాటు ఈ టెర్మినల్ 1 రెస్టారెంట్ ఫ్లైట్ రెస్టారెంట్ ఓనర్ వెంకటరెడ్డి మనతో పాటు ఉన్నాడు. తన జర్నీ గురించి, అదేవిధంగా ఈ ఫ్లైట్ రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంది, అసలు ఈ ఫ్లైట్లోనే ఎందుకు భోజనం పెట్టాలనుకున్నారు, తనకి కస్టమర్స్కి అసలు సాటిస్ఫాక్షన్ చేసే విధంగా ఎట్లా మలిచారో దీని అని చెప్పేసి తెలుసుకున్నాం తన గురించి. హలో సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. చెప్పండి, ఇప్పుడు దీన్ని ఫ్లైట్ రెస్టారెంట్గా మలచడానికి అసలు మీకు ఎక్కడ ఆలోచన తగ్గింది ఫస్ట్? ఇదండి యాక్చువల్గా నేను దుబాయ్లో హైదరాబాదీ దమ్ బిర్యానీ రెస్టారెంట్ అనేటువంటిది నేను రన్ చేసామండి అక్కడ గ్లోబల్ విలేజ్లో. సో కరోనా టైంలో అండి నేను రిటర్న్ వచ్చినప్పుడు, నేను ఢిల్లీ ఇవన్నీ కూడా తిరిగినప్పుడు, ఈ ఫ్లైట్స్ తిరుగుతున్నప్పుడు ఏమైందంటే అన్ని ఫ్లైట్స్ కూడా కామన్గా మీకు దాన్ని స్టాండింగ్ చేసేసి లోపలికి వెళ్తలోకి ఒరిజినల్ ఫ్లైట్ రెస్టారెంట్ లాగే తీసుకొచ్చేస్తారు. సో దాన్ని నేనేంటంటే ఏదో సంథింగ్ చేసి మన హైదరాబాద్లో ఎవరైతే ఫ్లైట్స్ ఎక్కలేదో వాళ్ళందరూ కూడా ఫ్లైట్ని ఒరిజినల్గా చూస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి క్రియేట్ చేయడం కోసం నేను ట్రై చేశానండి. సో దాంట్లో నాకు సపోర్ట్ చేసింది ఏంటంటే రాంబాబు గారు అని చెప్పేసి, ఆయన యాక్చువల్గా అంత ముందర ఐ థింక్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఫ్లైట్ దాంట్లో వర్క్ చేశారు. సో ఆయన ఫుల్గా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఏంటంటే మా మేనకోళ్ళు కళ్యాణి అని చెప్పి, మా అన్నయ్య గారు ఒక అబ్బాయి సాయి రెడ్డి అని చెప్పి, వీళ్ళిద్దరూ కూడా చాలా నాకు హెల్ప్ చేసి
అలాగే ఎంతోమంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను ఇన్పుట్స్ తీసుకుని ఫైనల్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ఈ విధంగా క్రియేట్ చేయడానికి వీలైందండి. సో ఇందులో ఏంటంటే 50 సీటింగ్ కెపాసిటీ. సో ఎంతమంది వచ్చి అంటే ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళు అంటే ప్రతి వాళ్ళని కూడా ఎంజాయబుల్ చేయాలన్న ఉద్దేశంతో కానివ్వండి దీన్ని నేను అంటే మనీ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరకు వస్తలోకి నేను పెట్టిన 599. ఆ 599లో కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ విత్ అంటే ఫుడ్ తోటి ఉంటుందండి. సరే సార్, ఇప్పుడు ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఈ ప్లేస్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఎంత డిస్టెన్స్ సార్? ఇదంతా కూడా చేరండి ఒక 2500 స్క్వేర్ యార్డ్స్లో పెట్టానండి. దాంట్లో ఏంటంటే మీరు రాగానే లోపలికి రాగానే అక్కడేమో మీకు అది చూస్తూ ఉంటే అది ఒక ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏమైనా ఫ్లైట్లో ఉంటే జర్నీ కోసం మళ్ళీ అక్కడ ఆగాలన్నమాట అండి. అదేం వెయిటింగ్ హాల్ కింద క్రియేట్ చేసాము. సో అది అయిన తర్వాత ఫ్లైట్లో వాళ్ళు దిగిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ వాళ్ళు ఎక్కుతారనమాట. అంటే మేము మ్యాక్సిమం ఏంటంటే కొద్ది లిమిటెడ్ సీట్స్లోనే వెళ్ళాము. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రియల్గా ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటారో ఆ ఫీలింగ్ కోసం వస్తారు. వాళ్ళ 100% వాళ్ళు హ్యాపీ అయ్యాకనే వాళ్ళని పంపిందాం అనుకుని ఫర్దర్కి ఏంటంటే కొద్ది అంటే అందరూ సపోర్ట్ చేయవలసి వస్తుందేమో అండి. ఎస్పెషల్లీ ఇన్ ద సాటర్డే సండే అయితే కొద్ది రష్ ఎక్కువ అవుతుందేమో. లోకల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్ది బిఫోర్ వీక్ డేస్లోనే రావడానికి ట్రై చేయండి. వచ్చి తప్పకుండా అది ఎంజాయ్ చేసేయాలండి. మీ పిల్లలు పెద్దలతోటి అమ్మ నాన్నని అందరినీ తీసుకొచ్చి ఎంజాయ్ చేయండి. ఇట్స్ ఎ ఒరిజినల్ ఫ్లైట్ ATR 72/500. 72 సీట్స్ ఉన్నదాన్ని 50 సీట్స్ చేసాము. ఈ 50 సీట్స్లో 45 మినిట్స్ జర్నీ చేయాలంటే లోపలే మీకు భోజనం దొరుకుతుందండి. సో దాంట్లోనే భోజనం చేయొచ్చు. ఒరిజినల్గా ఫ్లైట్లో ఎలా ఉంటుందో మీకు అలాగే క్రియేట్ చేసాము. సో అనుభూతి పొందుతారనుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా మేము అంతసేపు ఎక్కువ కూర్చోాలంటే 18 మినిట్స్ జర్నీ కూడా ఉంది. ఆ 18 మినిట్స్లో మీకు జర్నీ చేశాక మీకు మళ్ళీ హాల్లో మీకు భోజనం పెట్టి పంపిస్తామండి. ఈ మనీ అయితే 599. ఇది 599 అని చెప్పేసి మనకి ఒక ఎంత సమయం ఉంటుంది సార్ మనకి? సార్ లోపల 45 మినిట్స్ ఉంటుందండి. 45 మినిట్స్ జర్నీ ఉంటుందండి. చూద్దాం మనం నెక్స్ట్ మనం ఫ్లైట్ ఎక్కి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. నెక్స్ట్ ఎక్కేసి ఎంత సమయం ఉంటుంది, ఎంతసేపు మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పేసి డైరెక్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేసే మాట్లాడదాం. సో టికెట్ అయితే ఉంది నా చేతిలో. ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం ఏ విధంగా ఉంటుందో. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం అసలు ఇంతవరకు అసలు జర్నీ చేయలేదు ఫ్లైట్లో. ఫస్ట్ టైం నేను దీనిలో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ విత్ ఫుడ్ కూడా దీనిలో మనం తిని ఎక్స్పీరియన్స్ చేయబోతూ ఉన్నాం. సో ఎవరైతే దీన్ని ఫ్లైట్ చేసేటప్పుడు ఎన్ని టికెట్స్ అయితే వస్తాయో వాళ్ళందరికీ కలిపి ఒకటేసారి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనమాట. సో దీంట్లోనే మనము ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కూడా భోజనం చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది కదా, వెయిటింగ్ హాల్లో కూడా మనము భోజనం చేసుకోవచ్చు అనమాట. సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే మేము 2 టైప్స్ కింద తయారు చేసామండి. అంటే ఈ స్టిమ్యులేషన్ వస్తలో ఏంటంటే అంత ఆటోమేషన్ మీకు అంతా. సో దాంట్లో ఏంటంటే ఎవరైతే మేము ఇది ఫ్లైట్లోనే ఉండి భోజనం చేస్తాం అనుకుంటే వాళ్ళు 45 మినిట్స్ వరకు ఉండొచ్చండి. అంటే మీకు ఒక 10 మినిట్స్ వరకునేమో టేక్ ఆఫ్ అయినట్టుగా ఉంటుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ మామూలుగా మేము ఉన్న తర్వాత మళ్ళీ మా ఎయిర్ హోస్టెస్ అంతా వచ్చి మీకు ఫుడ్ అంతా సర్వ్ చేస్తారు. సో అదన్నీ భోజనం అన్నీ కంప్లీట్ అవడంలోకి మీకు 35 మినిట్స్ పడుతుందండి టోటల్. అక్కడి నుంచి మళ్ళీ మనకి అనౌన్స్మెంట్ వస్తుంది. సో రెడీగా ల్యాండ్ అవ్వడానికి రెడీ అవ్వండి అని. సో ఆ టైంలో ఏంటంటే మీకు వీళ్ళు వచ్చి కూడా అన్ని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ల్యాండింగ్ ఇవన్నీ వస్తాయి మనకి. సో ఆటోమేటిక్గా మీకు ల్యాండ్ అయిన తర్వాత ఇంక మళ్ళీ అందరూ కూడా దిగిపోవడమే. సో అది ఒక 45 మినిట్స్ అండి. అలా కాకుండా అందరం కలిసి అవుట్ సైడ్ భోజనం చేస్తామంటే మేము ఫ్లైట్ జర్నీ తీసుకుంటామంటే అది ఒక 18 మినిట్స్ జర్నీ ఉంటుందండి. సో 18 మినిట్స్ జర్నీ అయిన తర్వాత అందరూ కూడా మళ్ళీ హాల్లోకి వెళ్తే అక్కడ కూడా మీకు లంచ్ కానీ డిన్నర్ కానీ సర్వ్ చేయబడుతుంది. సో అది మీరు తీసుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసాక వెళ్ళొచ్చు. అలాగే ఏంటంటే కొన్ని ఫోటో షూట్స్ కోసం కూడా కొన్ని పెట్టాను. ఇక్కడ ఒక జీపోర్డ్ పెట్టాను. అవునండి. అయితే ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ కస్టమర్స్ వస్తున్నారు, ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ. అవును. అయితే ఇప్పుడు కొంతమంది ఏమో 80 మినిట్స్ ఉందాం అనుకుంటూ, కొంతమంది ఏమో ఫుల్ ఇందులోనే తిందాం అనుకుంటారు. మరి వాళ్ళని ఎట్లా డివైడ్ చేస్తారు? అదేంటంటే మేము ముందుగానే బయట అడుగుతామండి వాళ్ళు వెజ్జా నాన్ వెజ్జా అన్నటువంటిది. ఎందుకంటే మేము కూడా వాళ్ళ కోసం ప్రిపేర్ చేయాలి కదండి. అనుకోకుండా రెడీ అంటూ ఉండు మా దగ్గర మేజర్గా మాక్సిమం ఏంటంటే. అవునండి. సో అందుకోసం వాళ్ళు ఒకవేళ 45 మినిట్స్ వాళ్ళకైతే మనం రెడీ చేసేయచ్చు.
ఒకవేళ 18 minutes వాళ్ళకైతే కొద్దిగా టైం తీసుకుని మళ్ళీ వెంటనే తయారు చేసి మనం అది డిపెండింగ్ అపాన్ ద కస్టమర్స్ని అక్కడే సాగ్రిగేట్ చేస్తామండి. మొత్తం ఓవరాల్గా ఒక 1 hour ఇందులో టైం 1 hour దాకా మనం స్పెండ్ చేయడం. అంటే ఫస్ట్ మనం 1 hour ఇద్దామని కూడా అనుకున్నాం అందరికీ కూడా. కానీ చాలా మంది ఏంటి వచ్చే కొద్ది బాగుంది కదా ప్లేస్ కొంచెం కూర్చుంటాం అది అంటే దెన్ ఓకే, ఎందుకంటే వాళ్ళు వచ్చిందే ఎంజాయ్మెంట్ కోసం కదా అనేసి అందరికీ కూడా మేము ఇది చేస్తున్నామండి. ఓకే సార్, ఇప్పుడు ఫ్యామిలీతో పాటు పిల్లలు కూడా వస్తారు, వాళ్ళకి ఒక రేట్ ఉంటుందా? అవునండి, టికెట్స్ గురించి అదేంటంటే సార్ యాక్చువల్గా 4 years లోపు ఉన్న పిల్లలందరికీ ఫ్రీ అండి జర్నీ. సో 4 years దాటిన కాడి అంటే 5th year కాడి నుంచి 10th 10వ సంవత్సరం వరకు అయితే వాళ్ళకి 399 ఛార్జ్ చేస్తున్నామండి. ఏమండి అంటే 11 years కాడి నుంచి ఇంకా అక్కడంతా అడల్ట్స్ కింద వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళందరికీ 599 ఫుడ్ విత్ మన లైవ్ అండి ఫ్లైట్ జర్నీ అన్నీ కూడా దాంట్లోనే ఉంటుందండి. అలాగే కాకుండా అంటే చిన్నగా ఒకటి ఆలోచన ఒకటి వచ్చిందండి, అదేంటంటే ఫ్యామిలీలో పిల్లలు అమ్మ నాన్న పెద్దవాళ్ళు అంటే తాతయ్య నానమ్మ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు దాంట్లో ఎవరైనా సరే తల్లికి ఒక 65 years దాటి ఉంటే సో ఆవిడకి 300 rupees కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. సో అంటే అది అంటే ప్రతి ఇంట్లో కూడా పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దల్లో కూడా తల్లికి మనం ఒక 300 rupees నేను తగ్గిందాం అంటే మేము అనుకుంటున్నాము. సో అది ఇంప్లిమెంట్ చేస్తాంలేండి. అట్లాగే అంటే గ్రూప్ అంతా వస్తే తప్పకుండా చేసిస్తానండి. సో చూడొచ్చు తన ఏదైతే తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉన్నదో ఈ ఫ్లైట్ రెస్టారెంట్కి సంబంధించి మేజర్గా అయితే కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేసే విధంగా, అంటే ఒక టూర్కి వెళ్ళి మనం ఏదైతే భోజనం చేస్తామో అదే విధంగా ఇక్కడికి వచ్చి టూరిస్ట్ ప్లేస్ లాగానే మనము అంటే ఒక టూర్కి వెళ్ళే విధంగానే మనం ఎట్లయితే ప్లాన్ చేసుకుంటామో ఆ విధంగానే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చిన టైము మీరు కొంచెం చూసుకొని రావాలి, ఎందుకంటే ఇక్కడ ఈ ఫ్లైట్ మనం ఏదైతే ఫ్లై చేస్తామో ఆర్డర్ భోజనం ఏదైతే ఉందో అది రావడానికి టైం పడుతుంది కొంచెము. అది కూడా మళ్ళీ కొంతమంది ఏమో దీంట్లోనే ఉండి భోజనం చేస్తామంటారు, కొంతమంది ఏమో అక్కడ బయటకు వెళ్ళేసి వెయిటింగ్ హాల్లో కూడా అక్కడ భోజనం సంబంధించి వెయిటింగ్ హాల్ ఉంది అక్కడ కూడా భోజనం చేస్తారు. సో ఆ టైమింగ్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం చూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్లైట్లో. సో మొత్తానికి ఓవరాల్గా ఫ్లైట్లోనే భోజనం చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. మొత్తానికి ఓవరాల్గా ఒక 1 hour లోపల మనం తినేసి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. సరే మ్యాక్సిమం అండి అంటే మా ఇది స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ లోకల్లో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే వీక్ డేస్లో రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే శనివారం ఆదివారం చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు రష్ అయితే అది అందరూ ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారండి. ఆ ఇన్కన్వీనియంట్ అస్సలు వద్దు. ఎందుకంటే మీరు వచ్చినా కూడా ఫ్లైట్ని ఎంజాయ్ చేయడం కోసమే రండి. ఎస్పెషలీ ఫుడ్ కూడా బాగుంటుంది, అది ఇట్స్ మై ప్రామిస్. బట్ మేజర్ ఏంటంటే సరదాగా వచ్చినప్పుడు అదర్ డేస్లో కూడా వస్తే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. మెయిన్ ఏంటంటే ఫ్లైట్ ఎక్కడో ఆకాశంలో ఉన్నదనుకుని మీరు ఫీల్ కావద్దు, మీకు నేల మీదకి తీసుకొచ్చాము. సో దాన్ని మీరు వచ్చి ఎంజాయ్ చేయండి. జస్ట్ ఇక్కడ మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సార్ మనకి గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి పోచంపల్లి రోడ్. అవునండి, డి పోచంపల్లి రోడ్ లో జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది ఇది. సో ఎవరైనా ప్రధానంగా ఫ్యామిలీ వాళ్ళే వస్తారు, ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినా కూడా ముందే వాళ్ళకి ఫోన్ చేస్తే బుక్ చేసి పెడతారు మీకు టికెట్స్. మనం డైరెక్ట్ వచ్చేసి తీసుకొని ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు ఎవరైతే ఫోన్ చేసి బుక్ చేసుకుంటారో వాళ్ళు వచ్చి దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనము కిచెన్లోకి వెళ్దాము. కిచెన్లో ఎట్లాంటి ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్, దానికి సంబంధించి కూడా తెలుసుకుందాం నెక్స్ట్. సో 599కే మనము ఒక వెజ్ బిర్యానీ ఏదైతే ఉందో బిర్యానీ, మనం చికెన్ బిర్యానీ కానీ ఇక్కడ బిర్యానీ కానీ వాళ్ళు ఏది ఎట్లా ఇస్తారని చెప్పేసి డౌట్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. 599కి ఎట్లా ఉంటుంది వాళ్ళ ఫుడ్, ఏమేమి ఇస్తారని చెప్పేసి మనమే స్వయంగా వెళ్ళి చూద్దాం. సో మనం కిచెన్లోకి రావడం జరిగింది. మనకి ఫ్లైట్ దిగిన తర్వాత డైరెక్ట్ మనం కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎట్లా ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఏ విధంగా క్లీన్గా పెట్టారు, వాళ్ళు ప్రతి ఐటమ్ రెడీ చేసే ముందు ఎంత క్లీన్గా ఎంత ఫాస్ట్గా వితిన్ ఒక 40 minutesలోనే దీన్ని రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే లంచ్కి టికెట్ తీసుకుంటారో వాళ్ళు ఫ్లైట్లకి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు కింద వద్దు కిచెన్ ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ నీట్గా మామూలు రెస్టారెంట్ల కంటే ఇక్కడ ఎంత నీట్గా ఉందో, ఎంత స్పేసు, ఎంత కన్జ్యూమ్డ్గా లేకుండా
ఓపెన్ స్పేస్గా ఏమైనా జరిగినా కూడా అటు సైడ్ ఒక ఎగ్జిట్, ఇటు సైడ్ ఒక ఎగ్జిట్, ఇట్లా 2 విధాలుగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ కిచెన్ మన మెనూ గురించి తెలుసుకున్నాము. మనతో పాటు ఓనర్ కూడా ఉన్నాడు, మేనేజర్ కూడా, కిచెన్ మేనేజర్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మనకి దీంట్లో ఏమేమి కస్టమర్కి ఏమేమి ఇవ్వడం జరుగుతుంది, మెనూలో ఏమేమి ఇస్తున్నారు? ఇదండి యాక్చువల్గా ఏంటంటే మేము ఫ్లైట్లో ఎట్లాగైతే ఇస్తామో ఫ్లైట్లో జనరల్గా ఇలాగే సర్వీస్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి ఇది రాగానే ఇది వెల్కమ్ డ్రింక్ కింద ఇస్తామండి. ఇప్పుడు ఇదేంటంటే చికెన్, ఇది నాన్ వెజ్ అనమాట అండి, రైస్. సో నాన్ వెజ్లో మీకు ఏమవుతుందంటే అండి, చూడండి ఇది నాన్ వెజ్లో 2 pieces ఆఫ్ ద టిక్కా వస్తున్నాయి. అంటే అది మన ఈ వీక్ అయితే టిక్కా రావచ్చు, నెక్స్ట్ వీక్ ఏమో ఫ్రై రావచ్చు అనమాట అండి. 2 pieces ఉంటాయి అవి. ఓకే. ప్లస్ చికెన్ బిర్యానీలో కూడా 2 pieces ఆఫ్ ద చికెన్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే వెజ్ అండి. వెజ్లోని అంటే గోబీ మంచూరియా ఉంటుంది, డిపెండింగ్ అపాన్ లేదా పన్నీర్ చిల్లీ కానీ అటువంటిది ఏదన్నా ఉంటాయన్నమాట అండి. అంటే హెవీ కాదు కానీ జస్ట్ అంటే టేస్ట్ వైజ్గా ఒక 4-5 pieces ఈజ్ ఎనఫ్ అనమాట. యాక్చువల్లీ డే బై డే మారుస్తూ ఉంటారు, డే వీక్లీ మారుతూ ఉంటుంది. అండ్ సలాడ్ ఉంటుంది, రైతా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఇది ఫుల్ సెట్ అనమాట అండి. ఇదే కాంబో మీల్ అనమాట. కాంబో మీల్ ఇదేంటంటే మనకి ఐ మీన్ 599లో విత్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవేంటంటే ఎవరైనా పార్టీ ఆర్డర్స్ ఏదైనా వచ్చినప్పుడు కూడా మళ్ళీ గోబీ మంచూరియా కానీ వాళ్ళు ఏమైనా సెపరేట్ ఆర్డర్ చేస్తే కూడా సెపరేట్ ఇస్తాం అనమాట అండి. సో అలా కాకుండా జనరల్గా అయితే మనకి ఇవి సరిపోతాయి అందరికీ కూడా, ఎందుకంటే సఫిషియెంట్గా అన్ని మేమే ఇచ్చేస్తాం యాక్చువల్గా. పార్టీ జరిగినప్పుడు మాత్రం ఇవి వాళ్ళకి ఎక్స్ట్రా ఏం కావాలంటే అది ఆర్డర్ చేస్తే దానికి మేము చేసిస్తాం. కొంచెం ఇన్స్టెంట్ గా స్నాక్స్ లా కావాలంటే చేసిస్తామండి. దాని తర్వాత డిన్నర్ కావాలంటే మనకి అవును, అంటే మా హోల్ ప్యాక్ అయితే ఇదే ఉంటుంది. ఒకవేళ ఇవి కాకుండా మాకు సెపరేట్ ఐటమ్స్ ఏదైనా కావాలంటే కూడా మేము సెపరేట్ గా చేసిస్తామండి. సరే, ఇక్కడ ఇంకోటి మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే కస్టమర్ వెయిట్ చేయడం చాలా మంది వచ్చినప్పుడు ఎట్లా దీన్ని అరేంజ్మెంట్ చేస్తాం అంటే ఎంత సమయం పడుతుంది? మాకు మాక్సిమం అంటే జనరల్ గా ఎంతమంది వచ్చినా కూడా ఒక 45 minutes లో మీకు కనీసం మినిమం 50 members కి డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేయగల కెపాసిటీ మా దగ్గర ఉందండి. సిస్టమ్ ఉందండి మా దగ్గర. ఎందుకంటే మేము చేసేది కూడా ఏంటంటే ఫుడ్ని ఎక్కడ వేస్టేజ్ కానివ్వకుండా, ఎందుకంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్గా ఏంటంటే అంటే నేను ఎవరిని కించిపరిచి మాట్లాడట్లేదండి. ఎందుకంటే మేము అవుట్ ఆఫ్ కంట్రీలో వర్క్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా అన్ని ఐటమ్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు. సో రైస్ ఇంపోర్ట్ చేసుకోవాలి, టమాటా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ ఐ మీన్ ఇది కొరియాండర్ కానీ ఇది ధనియా పత్తా ఇవన్నీ కూడా మీకు ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి చాలా అది దాని యొక్క వాల్యూ తెలుసు. మనకి ఇండియాలో ఏముందండి, జస్ట్ ఫ్రీ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్టేజ్ చేస్తున్నారు. సో ఆ వేస్టేజ్ని తగ్గించేసి నేను మ్యాక్సిమం ఎంత వేస్టేజ్ లేకుండానే మేము ట్రై చేస్తామండి. అండ్ ఫ్రెష్ ఫుడ్ మీకు చూడండి, మీకు మీ ఎదురుగా నెట్టగా తీసిస్తున్నాం. సో ఇక్కడ కస్టమర్స్ ఎంతమంది అయినా రాని వాళ్ళకి వితిన్ 45 minutes లో వాళ్ళు వచ్చి ముందు ఇన్ఫార్మ్ చేసిన 45 minutes లో రెడీ చేసేస్తారు. మనకి మామూలుగా అయితే కస్టమర్ వేరే రెస్టారెంట్ ఎట్లా ఉంటుంది అంటే దానిలో మనకి అసలు కిచెన్లోకి అలా ఉండదు. అసలు మనం వెళ్ళాము మ్యాక్సిమం 90% వెళ్ళాము. కానీ వాళ్ళు మార్నింగ్ అండిందా, లేదంటే ఆఫ్టర్నూన్ అండిందా, లేకపోతే అప్పుడే ఇన్స్టాంట్గా అండిందా మనము చెప్పలేము. ఇక్కడ మాత్రము వీళ్ళు వితిన్ 45 minutes 40 minutes ఎవరైతే వస్తారో వాళ్ళకి రెడీ చేసి ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మనం నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కే ముందు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ముందు మనకి ఇక్కడ ఒకటి వెయిటింగ్ హాల్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మనకి ఫ్లైట్ పంపించడం జరుగుతుంది. ఇక్కడ మనం వెయిట్ చేయొచ్చు. ఫ్లైట్ జర్నీ ముందు కూడా ఇక్కడ వెయిట్ చేస్తాం కదా, ఇక్కడ వెయిట్ చేసినప్పుడు మనకి స్టార్టప్ మనకి స్నాక్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ స్నాక్స్ వితిన్ నిమిషాల్లోనే కొన్ని నిమిషాల్లోనే మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కూడా మనకి ఫ్లైట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫ్లైట్లో భోజనం చేయలేని వాళ్ళు ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఎవరైతే భోజనం చేయాలనుకుంటారో ఇక్కడ కూడా వాళ్ళు సేమ్ అక్కడ ఇట్లా అయితే సర్వ్ చేశారో ఇక్కడ కూడా సేమ్ సర్వ్ చేయడం జరుగుతుంది మనకి. సో మనకి ఫ్లైలో ఉండగానే మనకి మధ్యలో ఫుడ్ రావడం జరుగుతుంది. చూడొచ్చు మనం ఫుడ్ ఏమేమి ఐటమ్స్ ఇచ్చారని చెప్పేసి. సలాడ్ ఇచ్చారు, అదేవిధంగా మనకి మంచూరియా, ఇక్కడ ఒకటి చికెన్ టిక్కా, అదేవిధంగా రైస్, చికెన్ బిర్యానీలో కూడా
ఒక పీస్ ఇవ్వడం జరుగుతుంది మనకి. 2 పీసులు ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. బాగుంది. ఎక్కువ స్పైసీ లేకుండా మరీ స్వీట్గా లేకుండా జస్ట్ తినే విధంగా ఉందన్నమాట. మనకి మామూలుగా మన స్పైసీ కొంతమంది ఎక్కువ తింటారు కదా, స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు స్పైసీ తింటారు, నార్మల్గా ఇష్టపడే వాళ్ళు నార్మల్గా తింటారు. కానీ ఇక్కడ ఎవరైనా తినొచ్చు అన్నట్టు, బాగా స్పైసీ లేకుండా అనమాట. అదేవిధంగా మనకి ఒక మాక్టైల్ డ్రింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా తిన్న తర్వాత స్వీట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2 స్పూన్స్, అదేవిధంగా మౌత్ ఫ్రెషనర్ లాస్ట్ తిన్న తర్వాత కూడా చేసుకోవచ్చు మనం. అదేవిధంగా 2 టిష్యూలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఫ్లైట్లో ఏ విధంగానైతే క్లీన్ చేసుకోవడానికి స్వైప్స్ ఉంటాయో అట్లా ఫేస్ స్వైప్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, ఒక ప్యాకెట్. సో మొత్తానికి ఒక ప్యాకెట్లో మొత్తం బిర్యానీతో పాటు 2 చికెన్ తిక్కలు, అదేవిధంగా మంచూరియా ఫ్రై, అదేవిధంగా సలాడ్, వీటన్నిటితోటి ఎవరైతే సింగిల్గా ఫుల్గా మీల్స్ తింటారో అట్లా విధంగా మనము ఈ ఫ్లైట్ జర్నీ రెస్టారెంట్ని కూడా మనం ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు. సో 599 రూపీస్కే, అంటే జస్ట్ 600 రూపీస్కే మనము సినిమాకి వెళ్తేనే జస్ట్ 1000 రూపీస్ ఖర్చు పెడతా ఉన్నాం. మనం టూరిస్ట్కి ఎక్కడికి వెళ్ళినా కూడా రెస్టారెంట్లో మినిమం 2-3 తింటే 1000 రూపీస్ అవుతాయి. కానీ ఇక్కడ జస్ట్ 600 పెడితేనే ఫుల్గా బిర్యానీతో పాటు ఈ ఫ్లైట్ జర్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మెయిన్ ఫ్లైట్ జర్నీ ఎవరైతే రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తూ డిన్నర్ చేయాలనుకుంటారో, లంచ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రము ఇది ఒక యూనిక్ ప్లేస్ అని చెప్పొచ్చు, యూనిక్ రెస్టారెంట్ అని కూడా చెప్పొచ్చు మనం. సో మనం ఫ్లైట్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇక్కడ ఏమన్నా చిన్నగా పార్టీ చేసుకోవాలనుకుంటే, చిన్న ఫంక్షన్ లాగా చేసుకోవాలనుకుంటే, బర్త్డే ఫంక్షన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర గ్యాదరింగ్ లాంటి పార్టీస్ కావచ్చు చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ మనకి ఒక ప్లేస్ అరేంజ్ చేశారు. దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ఈ ప్లేస్ గురించి దీనికి సపరేట్ ఏమైనా ఛార్జ్ ఉంటుందా, లేకపోతే మీరన్న 599 లోపలనే వీళ్ళకి ఈ ప్లేస్ ఇవ్వడం జరుగుతుందా? జనరల్గా మేమైతే కొద్దిగా ఎక్కువ ఛార్జ్ చేద్దామన్న ఉద్దేశం మాకేమీ లేదండి యాక్చువల్గా. సో ఒకవేళ 50 మెంబర్స్ 40 మెంబర్స్ వస్తే ఆ 599లోనే మేము ఇచ్చే ఫుడ్ తీసుకుంటే అదే 599 ఇచ్చేద్దామండి. బట్ డెకరేషన్స్ కావాలి, మళ్ళీ మాకు ఎక్స్ట్రా డిఫరెంట్ వాళ్ళ అనుకున్న ఐటమ్స్ కావాలంటే అవి కూడా మేము తయారు చేస్తాం. బట్ అవి డిఫరెంట్ ప్రైసెస్కి వస్తుందండి. సో అంటే మీకు 150 దాకా అయితే బర్త్డే పార్టీకి అంతా బాగుంటుంది. బట్ అంతకన్నా ఎక్కువైనా కూడా కొద్దిగా ఇది అవుతుందండి. ఇది 150కి అయితే సెట్ అయిపోతుంది. 150 మెంబర్స్కి సరిపోతుందండి అంతే. ఈచ్ వన్ 599 అంటే అప్రాక్సిమేట్గా అంతే. బట్ సెపరేట్ డిషెస్ అయితే మట్టికే కొద్దిగా వాళ్ళు అనుకున్న డిషెస్ ఇస్తాము. బట్ అనుకున్న డిషెస్ ప్రకారం మన రేటు పెరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే 599 ఇచ్చింది కాకుండా ఎక్స్ట్రా కావాలంటే దానికి రేట్ చార్జ్ చేస్తాం. బట్ మేమైతే మా దగ్గర ఉందిలేండి, ఫుడ్ ప్రోడక్ట్ అయితే తయారు చేయగలం మేము. సో బట్ చార్జెస్ ఎక్స్ట్రా వస్తాయండి. ఇప్పుడు సపోజ్ మా దాంట్లో మటన్ మేము ఇవ్వలేదు, సో వాళ్ళు మటన్ అడిగారు అనుకోండి, ఆబ్వియస్లీ అది ఎక్స్ట్రా ప్రైసెస్ మేము ఇవ్వాలి. సో దానికి ఇస్తాం, కానీ 599 ఇవ్వలేం కదండి ఆ ప్రైస్ని. సో నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా సరే చిన్న చిన్న బర్త్డే పార్టీసే కాదు, స్కూల్ పిల్లల గ్యాదరింగ్ కానీ, లేదంటే పెద్ద వాళ్ళు చిన్న అసోసియేషన్స్ వాళ్ళు కూడా 30-40 మంది కూడా గ్యాదరింగ్ అవుదామన్నా కూడా మేము ప్లేస్ ఇవ్వడానికి ఇక్కడ ఉందండి, ఎదురా ఉంది ప్లేస్. సో అక్కడ కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇది ఎక్కడో లేదు, మీకు దగ్గరలోనే. అండ్ మేము గండి మైసమ్మ ఏరియాలో జస్ట్ మెయిన్ జంక్షన్ కానీ ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది. సో అది మీకు ఒక డీప్ పోచంపల్లి రోడ్లో ఉంది కాబట్టి, దిండిగల్లి రోడ్లో అది మీకు ఈజీగా ఉంటుందండి. బట్ ఇదిగోండి వ్యూ కూడా మీరు చూడొచ్చు. మీకు ఫ్లైట్ ఎదురుగుండా కూడా మీరు ఒక ఫంక్షన్ చేసుకోవడం అంటే ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్గా ఫీల్ అవ్వచ్చు. అంత ఈజీనెస్ కూడా మీకు రాదండి. సో అందుకటి అది ఒకసారి అదే ఎవరు వాళ్ళ దీని మీద ఉంటుందండి ఇది. సో లాస్ట్లో కూడా గృహ అన్నటువంటిది ఉంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే 3-4 ఒకేసారి పార్టీ చేసుకునే ఫెసిలిటీ ఉందండి. మనకి టైమింగ్ మార్నింగ్ 11 to నైట్ 11 దాకా ఉంటుందండి రెస్టారెంట్. సో ఫర్దర్ ఎవరైనా కూడా ఒకవేళ మాకు 8:30కి మేము వస్తాము, మాకు ఉదయాన్నే అరేంజ్ పెట్టి తప్పకుండా వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తామండి. ఒకవేళ టిఫిన్స్ అవి ఇవి కావాలంటే కూడా మేము ఏర్పాటు చేయడానికి రెడీగానే ఉన్నామండి. సో ఈ ఫ్లైట్ ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఉన్న దగ్గరికి మనం రావాలంటే ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు,
మేజర్గా సిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు. మనకి సిటీలో మెయిన్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్, సిబిఎస్, అదేవిధంగా జేబీఎస్ ఈ ఏరియాల నుంచి మనకి బస్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. డైరెక్ట్ దుండికల్ బస్ ఎక్కితే ఈ రెస్టారెంట్కి పక్కనే దారి ఉన్నది, అక్కడ మీరు ఈ రెస్టారెంట్కి నియర్ బై దిగుతారు. సో అక్కడ డైరెక్ట్ బస్సులో అయితే అక్కడ దిగుతారు. క్యాబ్ వచ్చింది అనుకోండి, మీరు ఈ దుండిగలు రెస్టారెంట్ అని కొడితే కూడా మీకు ఏది టర్మినల్ రెస్టారెంట్, ఫ్లైట్ రెస్టారెంట్ కొడితే కూడా మీకు చూపిస్తుంది. డైరెక్ట్ క్యాబ్లో వస్తే కూడా ఇక్కడ డైరెక్ట్ రెస్టారెంట్ నియర్ బై దిగుతారు. సో ఎవరైనా కూడా క్యాబ్లో వచ్చినా, బైక్లో వచ్చినా డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ లొకేషన్ కూడా చూపిస్తుంది మీకు. నియర్ బై ఔటర్ రింగ్ రోడ్కు ఉంటుంది ఇది, మెదక్ రూట్. మెదక్ రూట్ ఇది ఔటర్ రింగ్ రోడ్, మెదక్ రూట్ మెదక్ రూట్ ఇది ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరలో ఉంటుంది ఇది. సో ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ జేబీఎస్ నుంచి బస్సులు ఉంటాయి, ఇక్కడి నుంచి సిబిఎస్ నుంచి ఉంటాయి, మెహదీపట్నం నుంచి కూడా డైరెక్ట్ బస్సులు ఇక్కడికి ఉంటాయి. ఫ్లైట్ రెస్టారెంట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇండివిజువల్గా కావచ్చు, ఎవరైనా ఫ్లైట్ రెస్టారెంట్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, రియల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, ఇండివిజువల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ ఉన్న పేరెంట్స్ ఇంతవరకు ఎవరైతే ఫ్లైట్ రెస్టారెంట్ని ఎక్స్పీరియన్స్ చేయలేదో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి కావచ్చు ఎక్స్పీరియన్స్ చేస్తూ, అదేవిధంగా భోజనం కూడా ఎక్స్పీరియన్స్ చేయించవచ్చు. మనకి ఏదైతే ప్యారడైజ్